పొద్దు మార్నింగే లేచాడు పిక్నిక్ వెళ్దామని. బాగా చాలా చల్లగా ఉంది బయట. మార్నింగ్ అంతా ఎంత కామ్గా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆయన ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. హాయ్ చెప్పు. మేమంతా ఫ్రెండ్స్ ఒక దగ్గర మీట్ అయ్యాము. అంటే ఒకే ఏరియాలో స్టార్ట్ అయ్యే ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర మీట్ అయ్యాము. ఇంకా చాలా ప్లేసెస్ నుంచి ఇంకా ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి శిల్పారామంకి వచ్చేస్తారు. ఇప్పుడు మీకు థంబ్నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు. మేము శిల్పారామంకి వెళ్తున్నాము. దాన్ని జాతర అని కూడా అంటారు. ఇది పిఎం పాలెంలో ఉంటుంది. అయితే ఇంకా ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక చేనేత వస్త్ర ప్రదర్శన కానీ ఇంకేవైనా ట్రెడిషన్కి సంబంధించిన వేడుకలన్నీ జరుగుతూ ఉంటాయి. సెలబ్రేషన్స్ అన్నీ ఇక్కడే మ్యాక్సిమం కవర్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ మంచి పిక్నిక్ స్పాట్ కూడా అనమాట. కార్తీక వనభోజనాలు కానీ లేకపోతే ఏమైనా గెట్ టుగెదర్స్కి కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. 10 o'clockకి మార్నింగ్ ఓపెన్ చేస్తారు. నైట్ 8 వరకు ఉంటుంది. అయితే ఇక్కడ పిల్లలకి అయితే 10 రూపీస్, ఇంకా పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. అంతలోపు మేము ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ బెడ్షీట్స్ అన్నీ వేసేసుకొని కూర్చున్నాము. జస్ట్ అందరికీ కొంతమంది ఫ్రెండ్స్ని ఇప్పుడే కలుస్తున్నాము మొదటిసారిగా. అంటే పిల్లలు కనిపిస్తారు కానీ వాళ్ళ మదర్స్ అందరు కనిపించరు కదా. అంటే వీళ్ళందరూ మా అబ్బాయితో చదువుకునే పిల్లలు. వీళ్ళందరూ అందరం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మా సొంతంగానే మేము ఈ పిక్నిక్ని ఆర్గనైజ్ చేసుకున్నాము. కాసేపటికి పిల్లలందరూ వచ్చేసారు. అయితే వాళ్ళకి కొన్ని గేమ్స్ కండక్ట్ చేద్దామని కొన్ని గేమ్స్ అయితే అనుకున్నాము. లెమన్ అండ్ స్పూను ఇంకా అలాంటివి. ఇదిగోండి ఇక్కడ నాకు మైక్ దొరికింది. కోతికి కొబ్బరి చిప్పు దొరికినట్టు నాకు మైక్ దొరికింది. నేనైతే మైక్ని ఇష్టానుసారం వాడేసాను. ఇంకా లెమన్ అండ్ స్పూన్ ఆట ఆడాము. ఇంకా బాల్తో కొన్ని గేమ్స్ అలా ఆడుతూ ఉన్నాము. సురేఖ గారు మీకు కుకీస్ చూపించండి. సురేఖ గారు ఎంత చక్కగా కుకీస్ చేశారో చూడండి. థ్యాంక్ యూ. నాకు కొట్టిస్తారా? డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఈ విధంగా వాళ్ళు తెచ్చిన స్నాక్స్ని అందరికీ పంచిపెడుతున్నారు. ఇందాక నా ఫ్రెండ్ ఒక ఆవిడ కుకీస్ చూపించారు కదా, ఆవిడ కుకీస్ తయారు చేస్తారనమాట. ఈ విధంగా ఇక్కడ ఇంకో ఫ్రెండ్ ఏమో ఈ మర్మరాలతో మిక్చర్లా తయారు చేశారు. అందరికీ చక్కగా ఈ విధంగా పొట్లాల్లా కట్టి ఇస్తున్నారు. ఇదంతా ఈ పిక్నిక్లో ఉండే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలా అందరం ఒకే ఫ్యామిలీ అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. పిల్లలకి కూడా అందరితో మింగిల్ అవ్వడం అలాంటివన్నీ తెలుస్తాయి కదా. సో ఇది అలా ఉండగా ఇంకా శిల్పారామం అయితే ఇలా ఎక్స్ప్లోర్ చేద్దామని అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఒక బోట్ హౌస్ ఉంది. ఇలా బయట నుంచి లోపలికి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం కేరళలో హౌస్ బోట్స్ అని అలాంటివి ఉంటాయి కదా, అలా ఒక బోట్లో హౌస్ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక బొమ్మ అయితే పెట్టారు. ఇది కూడా చాలా బాగుందన్నమాట. బయట నుంచి మంచి లుక్ అయితే ఉంది. పిల్లలందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు లోపల ఏముందో అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అంతా పల్లెటూరులో ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేది కొన్ని బొమ్మల రూపంలో పెట్టారు. ఒక రైతు ఇక్కడ పొలం దున్నుతూ ఉన్నారు. ఇంకోవైపు అయితే ఒక అంటే ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు అక్కడ. కొందరు కుమ్మరి వాళ్ళు ఉంటారు, కొందరు అదే వడ్రంగి వాళ్ళు ఉంటారు కదా. ఇవన్నీ కొన్ని బొమ్మల రూపంలో పెట్టారు. ఇదే హైదరాబాద్లో అంటే ఒక విలేజే ఉంటుంది, మొత్తం విలేజ్ సెటప్ ఉంటుంది. అక్కడైతే నిజంగా వాళ్ళు మనుషులు అక్కడ ఉన్నారా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చాలా న్యాచురల్గా ఉంటుంది. హైదరాబాద్లో చాలా పెద్దది కదా శిల్పారామము. ఇక్కడ చూడండి, ఇంకా మా లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. క్యాటరింగ్కి మేము ఆర్డర్ ఇచ్చేసాము. అయితే ఇక్కడ అందరూ మామ్సే పిల్లలకి అందరికీ వడ్డిస్తున్నారు. ముందు పిల్లలు తిన్నాక మేమందరం తిందామని ఈ విధంగా మా మదర్స్ అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. చక్కగా పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసిమెలిసి కూర్చొని చక్కగా తిన్నారు. అందరికీ అన్ని ఐటమ్స్ బాగా నచ్చాయి అన్నమాట.
మేము కూడా భోజనాలు చేసాం. తర్వాత ఒక గంట సేపు హౌసీ కూడా ఆడాము. తర్వాత మెయిన్ అట్రాక్షన్ ఇన్ దిస్ పిక్నిక్ వాటర్ పార్క్ వెళ్ళాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మా పిల్లలకి అయితే. ఇక్కడ రేట్స్ ఉన్నాయి చూడండి, ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మనీ పే చేసిన తర్వాత మా హ్యాండ్కి ఈ విధంగా బ్యాండ్ వేశారు. వన్స్ ఎంటర్ అయిన తర్వాత 2 hours వరకు మనం అక్కడ ఉండొచ్చు అనమాట. అయితే పెద్దవాళ్ళకి 350 రూపీస్ ఛార్జ్ చేశారండి, చిన్నపిల్లలకి అయితే 300 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా మనం ఈ పూల్లో దిగాలి అంటే నైలాన్ క్లాత్ బట్టలు మాత్రమే వేసుకోవాలన్నమాట. దానికి ఒక మనిషికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్టలు మనకి రెంట్కి ఇస్తారనమాట. ఒకవేళ మన దగ్గర ముందే నైలాన్ క్లాత్ బట్టలు ఉంటే మనం అవి వేసుకొని పూల్లోకి దిగొచ్చు. ఇక్కడ 2 పూల్స్ ఉన్నాయి, ఒకటి చిన్నపిల్లల కోసం, ఇంకోటి పెద్దవాళ్ళ కోసం. చిన్నపిల్లలది అయితే 4 feet అలా ఉంటుంది, పెద్దవాళ్ళది అయితే 6 feet వరకు ఉంటుందంట. అయితే మేము కూడా చిన్నపిల్లల దాంట్లోకి వెళ్ళాము. రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది ఇక్కడ. చూసారా, ఇక్కడ వాటర్ కూడా పైనుంచి ఈ విధంగా పడి మా అందరికీ పెద్ద జలపాతంలో ఉన్నంత ఫీలింగ్ ఇస్తారు. చూడండి, ఇది చాలా బాగుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ 3 రకాల స్లైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం పూల్లో దిగాలంటే ఇక్కడ మనకి బట్టలు ఇస్తారన్నమాట. మన సైజు బట్టి మనకి బట్టలు ఇస్తారు. తర్వాత ఇక్కడ చూసారా స్లైడ్స్ అన్నాం కదా, ఒకటి రెడ్, ఇంకోటేమో పెద్దది రెయిన్బో కలర్లో, ఇంకోటేమో బ్లూ కలర్లో ఉంది. వీటన్నిటిలో మనకి వాటర్ ఫోర్స్గా వస్తూ ఉంటుంది. దానివల్ల మనం ఇంకా చాలా ఫోర్స్గా వచ్చి వాటర్లో మనం పడతాం అనమాట. చిన్నపిల్లలు అయితే పర్వాలేదు, అంటే మరీ అంత డేంజర్గా ఏమీ లేదు, కాకపోతే మనం కొంచెం చూసుకుంటూ ఉండాలి అనమాట. నేను ఇదే ఫస్ట్ టైము పూల్లోకి దిగటము, ఈ వాటర్లో ఆడటము. మాకైతే బాగా నచ్చింది, సరదాగా అనిపించింది. పిల్లలతో కలిసి ఈ విధంగా మనం కూడా చిన్నపిల్లల్లా అయిపోయి నీళ్ళలో ఆడుకోవడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్లా అనిపించింది నాకైతే. పిల్లలు కూడా ఫాస్ట్గా వచ్చేటప్పుడు కొంచెం మనం దగ్గరలో ఉంటే బెటర్, కొంచెం వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, మా వాడైతే చాలా చాలా ఎంజాయ్ చేసేసాడు. ఆ తర్వాత ఈ విధంగా ఉన్నాయి మా ఫేసెస్. పూల్లో బాగా స్నానం చేసి, అందరం వెళ్ళలేదు వాటర్ పార్క్కి, కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం మాత్రమే వెళ్ళాము. ఆ తర్వాత అక్కడ హ్యాండ్క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుందని చెప్పాను కదా, అక్కడ కూడా వెళ్ళి అన్నీ చూసుకొని సాయంత్రం 5:30 ఎలా అయిపోయింది. ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. మా పిక్నిక్ ఈ విధంగా ఫుల్ఫిల్ అయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం. జిత్తు ఎంజాయ్ చేసావు బాగా? పిల్లలు మీరు? ఓకే, బాయ్ ఫ్రెండ్. సో ఈ విధంగా మా పిక్నిక్ చాలా హ్యాపీగా ఎండ్ అయ్యింది. అందరం బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి బాగా నిద్ర అయితే పట్టేసింది. ఎందుకంటే వాటర్లో చాలాసేపు ఉన్నాము, చలికాలము, ఇంకా అందులో ఎంత చలి అయినా సరే వాటర్లో ఆడటం మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వలేదు. సో ఇదేంటి మా పిక్నిక్ విశేషాలు. మరి మీరు కూడా పిక్నిక్ వెళ్ళాలంటే తప్పకుండా ప్లాన్ చేసుకోండి. శిల్పారామం అయితే చాలా బాగుంది. ఇక్కడ టాయిలెట్స్, ఇంకా వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. ఎవరైనా చిన్నపిల్లలతో వచ్చినా సరే ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.